చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ కోరుతున్నా. మీరు చేసుకుంటే మాకు ఆమె కూడా తెలుస్తాయి కదా, నాకైతే తెలుసు కానీ పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా నేను చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతిసారి ప్రజలు చెప్పే సమస్యలు ఈ 1.5 yearలో చాలా మటుకు ఫండ్స్ రాలేదు కాబట్టి కొన్ని పనులు అలాగే ఉండిపోయినాయి. దాని ప్రతిసారి కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చిన సమస్యలను జోనల్ కమిషనర్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. ఈ 7-8 monthsలో దాన్ని పరిష్కరించాలని అనుకుంటున్నాము. సంవత్సరాలు ఆయన ఎంపీ అయిన తర్వాత 3 సంవత్సరాలు కరోనాకి ఆయన ఫండ్స్ వెళ్ళడం జరిగింది. ఒక ఎంపీగా ఆయనకు 5 కోట్ల రూపాయలు ఇది వస్తే ఆ 5 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల వరకు కరోనాలో మనకి వ్యాక్సినేషన్ కానివ్వండి, కరోనాలో జరిగిన ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్స్ కానివ్వండి దానికి వెళ్ళడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఆయన ఒక 3 సంవత్సరాల నుంచి ఏం జరగలేదు అనే ఉద్దేశంతో ఆ 2 సంవత్సరాలలో ఆయన మన క్లినిక్స్తో మన దగ్గరకు వచ్చేసి ఇక చుట్టల్ బస్సీ క్లినిక్లో బయట పేషెంట్స్ ఎండలో కూర్చోకుండా షెడ్ వేయడం కానివ్వండి, అదేవిధంగా కొన్ని ఎన్జిఓస్ ద్వారా మనకి ఓపెన్ జిమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఈ స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొంతమంది బాత్రూమ్ క్లీనింగ్ చేయడంలో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక మిషన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది మా డివిజన్లో 3 దగ్గర. అదేవిధంగా ఆయన కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు మా డివిజన్లో ఉంచిన సంజీవయ్య పార్క్లో 50 కోట్లతోటి లైట్ అండ్ అంటే మన తెలంగాణ చరిత్రను చెప్పుకుంటూ ఒక లైట్ అండ్ వాటర్ షో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆయన ఆ పీరియడ్లోనే మన దగ్గర రైల్వే స్టేషన్స్ ఏవైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని 720 కోట్లతోటి, దాని తర్వాత మొన్ననే 26 కోట్లతోటి బేగంపేట రైల్వే స్టేషన్ మన కాన్స్టిట్యున్సీ వచ్చేవరకు, మన కాన్స్టిట్యున్సీ కాకుండా పార్లమెంట్ వచ్చేవరకు కాచిగూడ, నాంపల్లి, చెర్లపల్లి, అట్లా మన కొమరేలి అంటే ఒక మల్లన్న దేవుడు అంటే మనకి తెలంగాణలో యాదగుట్ట తర్వాత ప్రముఖ ఆలయమైన దానికి కూడా రైల్వే సౌకర్యాన్ని స్టేషన్ని ఏర్పాటు చేయడంలో మొన్న 103 రైల్వే స్టేషన్లు ఓపెన్ చేసిన దాంట్లో తెలంగాణలో 3 దగ్గర రైల్వే స్టేషన్ ఓపెన్ చేయడం కానీ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రానప్పుడు కూడా ఆయన దాన్ని పనులు ఏవైతే అవసరం ఉన్నాయో తెలంగాణకి దాన్ని పట్టించుకొని ఇది చేయడం. ఇవాళ రోడ్లు శాంక్షన్ అయినాయి దగ్గర మనకి ఒక ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇన్నర్ సర్కిల్ రింగ్ రోడ్ అని చెప్పేసి శాంక్షన్ చేయడం. అది చిన్న బడ్జెట్ ఏం కాదు, 5,000 కోట్ల బడ్జెట్తో సంబంధించిన విషయం. దాని తర్వాత వచ్చేసి చాలా రోజుల నుంచి అంబర్పేట ఫ్లైఓవర్, ఉప్పల్ ఫ్లైఓవర్ పెండింగ్ ఉంటే కూడా దానికి కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రోడ్ల శాఖ నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి మొన్న దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ లైట్ అండ్ షో ఉస్మానియా యూనివర్సిటీలో కానీ గోల్కొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఆయన స్థాయిలో కల్చర్ టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ మన దగ్గర మల్కంపేటలో 4.5 కోట్లతోటి ఒక అద్భుతమైన మ్యారేజ్ హాల్ని ఇచ్చేయడం కానీ ఇవన్నీ కూడా